దేవుని యొద్ద నీకు చోటు ఉందా? మనము కొద్దిగా ఏం ఆలోచన చేస్తున్నామంటే, నీ హృదయంలో దేవుని చోటు ఉందా అని సోదరుడు చెప్పాడు. దేవుని దగ్గర మనకు చోటు ఉందా? దేవుని దగ్గర మనకు చోటు ఉందా? దేవునికంటే మన హృదయాలు దేవునికి చోటు ఇచ్చామో లేదో అది మన నిర్ణయం అవుతుంది ఖచ్చితంగా. అలాగే దేవుని దగ్గర మన చోటు ఉందా అనేది మనం కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. గ్రంథంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు, దేవుని యొద్ద మనకు చోటు సంపాదించుకోవాలి. అందుకు మన హృదయంలో దేవుని చోటు ఇవ్వాలి. అప్పుడు మనకి దేవుని దగ్గర చోటు దక్కింది. దేవుని దగ్గర చోటు ఎవరికి దక్కదో గ్రంథం మాట్లాడుతుంటుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో మాట రాయబడింది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో, పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములు పాలు పొందుదురు. ఇది 2వ మరణం అన్నాడు. ఇలా ఉన్నటువంటి వారికి దేవుని సన్నిధిలో చోటు ఉండదు. అర్థమవుతుందమ్మా? కానీ చచ్చిపోయిన తర్వాత బండ మీద రాస్తారనమాట. 4 రోజులు ప్రార్థన పోయినందుకు ఏమని రాస్తారు చెప్పండి? బండ మీద రాస్తారు. ప్రార్థన పోయిన వాళ్ళందరికీ బండ మీద రాస్తారు. ఏమని రాస్తారు? ప్రభువునందు నిద్రించిన వాడు అని రాస్తాడు. ఈ ప్రభువునందు నిద్రించడం లేదు, ఏం లేదు. ఏదో 1, 2, 3, 4 కులాల్లో పుట్టినందుకు, ప్రార్థన కట్టపోయి వస్తున్నందుకు ఏం చేస్తాడంటే ప్రభువునందు నిద్రించిన మహాభక్తుడని రాస్తారు బండ మీద. రాజు లోపల పెట్టి పైన బండ పెడతారు. ప్రభువునందు నిద్రించడం కాదని వాస్తవానికి. గ్రంథంలో ఏమన్నాడని తెలుసా? పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో దేవుని సన్నిధిలో ఉన్నారంటవా? ఇంకో చోట ఉన్నారంటవా? ఇంకో చోట ఉన్నారు. దేవుని సన్నిధిలో లేరు. వాళ్ళు ఎక్కడున్నారంటావు? అగ్ని గంధకాల్లో ఉన్నారు. అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో మాట అన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో, ఈ రెంటి మధ్యన ఇరుకునబడి ఉన్నా, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు అన్నాడు. దేహంలో నుంచి మనిషి వెళ్ళిపోతే ఎక్కడుండాలి? ఎక్కడుండాలంట? దేహంలో నుంచి మనం వెళ్ళిపోతే ఎక్కడుండాలి? దేవుని దగ్గర ఉండాలి. దేవుని దగ్గర నీకు స్థానం ఉంటే కదా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళేది. దేవుని దగ్గర స్థానం ఎవరికి ఉంటుంది అన్నాడు? ప్రత్యేకంగా రాసేసాడు. వీళ్ళకి మాత్రం స్థానం లేదు అన్నాడు. స్థానం లేనప్పుడు దేవుని దగ్గరికి ఎట్టెళ్తారు? క్రీస్తునందు నిద్రించిన వారు ధన్యులు అని పేరు రాసి ఉంటుంది కదా దాని మీద, బండ మీద. ఏమైనా ప్రయోజనం ఉంటుందా బండ మీద రాసినంత మాత్రాన? ఉండదు. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని ఆశ కలిగి ఉన్నాను అన్నాడు. పోతే ఎక్కడికి పోవాలంట? యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు అక్కడ ఉండే. యేసుప్రభు ఎక్కడున్నాడు? యేసుప్రభు ఎక్కడున్నాడు? తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వన యేసుప్రభు వారు ఉన్నారు. ఈయన పోయి ఎక్కడ ఉంటాడంట? యేసుప్రభు దగ్గర ఉంటాడంటే ఎక్కడ ఉంటాడంట? మన తండ్రికి తండ్రి కుడిపార్శ్వన యేసుప్రభు ఉంటే ఈయన పోయి ఎక్కడ ఉండాలా? యేసుప్రభు పక్కన ఉండాలంట. నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండాలి. నీకు స్థానం ఉంటే కదా ఉండటానికి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఖచ్చితంగా నేను అక్కడ ఉంటాను అంటున్నాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పినటువంటి అపోస్తలుడైన పౌలు
ఎక్కడ ఉండగలిగిన వాడు? నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండాలి అనుకున్నాడు. నిజంగా ఒక స్థానాన్ని భూమి మీద సంపాదించుకోవాల్సిన అవసరం దేవుని దగ్గర. ఆ దేవుని దగ్గర స్థానం సంపాదించాలంటే గ్రంథం ఏం తెలియజేస్తుంది తెలుసా? అపవిత్రులుగా జీవితం గడపకూడదు. మాట్లాడేశాడు అక్కడ. పిరికి వారిగా జీవితం గడపకూడదు, అవిశ్వాసులుగా జీవితం గడపకూడదు, అసహ్యులుగా జీవితం నరహంతకులుగా జీవితం గడపకూడదు, వ్యభిచారులుగా జీవితం గడపకూడదు, మాంత్రికులుగా జీవితం గడపకూడదు, విగ్రహారాధికులుగా అబద్ధికులుగా జీవితం గడపకూడదు. అప్పుడు అలా జీవితం గడిపితే దేవుని దగ్గర స్థానం ఉండదు అన్నట్టు. దేవుని దగ్గర నీకు స్థానం లేకపోతే ఎక్కడ ఉంటుంది? నరకంలో ఉంటుంది అన్నమాట స్థానం. కాబట్టి భూమి మీద సజీవంగా ఉన్నప్పుడు దేవుని దగ్గర ఒక స్థలం సంపాదించుకోవాలి. అందుకను నేను ఏం చేయాల్సిన అవసరం అంటే, మనలో ఉన్నటువంటి పిరికితనాన్ని, మనలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని, మనలో ఉన్నటువంటి అసహ్యతని, అలాగే నరాంతకులైనటువంటి స్వభావాన్ని, వ్యభిచారం సంబంధించిన స్వభావాన్ని, మాంత్రికులని, విగ్రహారాధన, అబద్ధానికి సంబంధించిన స్వభావాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టాలి. 50వ కీర్తనలు ఏమంటాడో తెలుసా? చూడండి, 50వ కీర్తన. నా బొట్టోళ్ళకి ఏమంటున్నాడు తెలుసా గ్రంథంలో? 50వ కీర్తన 16వ వచనంలో మాట అన్నాడు, భక్తిహీనులతో దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. వాస్తవానికి గ్రంథాన్ని ప్రకటించే వాళ్ళు భక్తిహీనులైతే ఈ విధంగా మాట్లాడు, భక్తిహీనులతో దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, నా కట్టలు వివరించుటకు నీకేం పని? నా నిబంధన నీ నోట వసించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యం కదా. నీవు నా మాటలో నీ వెనక త్రోసివేసేదవు, నీవు దొంగను చూసినప్పుడు వారితో ఎక్కిపించేదవు, వెచ్చలతో నీవు సాంగత్యం చేస్తావు, కీడి చేయవలని నువ్వు నోరు తెరుచున్నావు, నీ నాలుక కపటం కల్పిస్తున్నది, నీవు కూర్చుండి నీ సహోదరు మీద కొండెం చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుల మీద అపనిందలు మోపుచున్నావు అని చెప్పేసి. ఇలాగా జీవితం గడిపాక వారిని గ్రంథం ఏముందంటే భక్తిహీనులు అంది. భక్తిహీనులకు దేవుని సన్నిధిలో స్థానం ఉంటుందా? కాబట్టి మనం ఏం జరిగించాలి అంటాడంటే, భక్తిహీనతను విడిచిపెట్టాలి, అవిశ్వాసాన్ని విడిచిపెట్టాలి, అసహ్యతను విడిచిపెట్టాలి. అప్పుడు మాత్రమే మనం ఏం చేసే అవకాశం ఉందంటే, దేవుని సన్నిధిలో నీవు ఒక స్థానం సంపాదించుకునే అవకాశం ఉంది. గ్రంథంలో దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో మాట రాయబడింది, రాజు భుజించు భోజనము పానము చేయి ద్రాక్ష రసము పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకోనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకోనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. రాజుగారి భోజనం అంట. రాజుగారి భోజనము వాస్తవానికి 3 సంవత్సరాలు తినాలి. రాజు ఆజ్ఞాపించాడు, నేను తినే తిండి, నేను తాగే ద్రాక్షరసం అదిగో వారికి పెట్టండి, యవనస్తులైన వారికి. ఆ తర్వాత వారిని నా దగ్గర తీసుకురండి, నేను వారికి అనేక ప్రశ్నలు వేస్తాను, వారి బుద్ధిని వారి జ్ఞానాన్ని పరీక్షిస్తాను. ఆ దాన్ని బట్టి నేను ఏం చేస్తానంటే వారు నా ప్రధానమంత్రులుగా నేను ఏర్పాటు చేసుకుంటానని చెప్పేసి మాట్లాడాడు. కానీ ఈ యొక్క దానియేలు ఏమంటున్నాడంటే, రాజుగారు తినేటువంటి ఆహారం తింటే నేను దేవుని దృష్టిలో అపవిత్రత కలిగి ఉండే ప్రమాదం ఉంది కాబట్టి, అపవిత్రులు దేవుని సన్నిధిలో నిలబడటం సాధ్యం కాదు కాబట్టి, ఈ దానియేలు అంటాడు, మేము అపవిత్రం కాకుండానట్టు రాజుగారు తినే ఆహారం మాకు అవసరం లేదు. ఈ ఆహారం 3 రోజులు 3 సంవత్సరాలు పెడతాడంట రాజుగారు. పెట్టే ఆహారం తినటానికి ఏమైంది? ఎవరికి దక్కింది ఆ భాగ్యం? కానీ ఒకవేళ రాజుగారు తినే ఆహారం తింటే అపవిత్రులం అవుతామనేటువంటి ఎరిగినటువంటి దానియేలు ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ రాజుగారు తినే ఆహారం మాకు వద్దు అని చెప్పేసి వేడుకుంటాడు అధికారి. ఎందుకనంటే అపవిత్రులు వాస్తవానికి దేవుని సన్నిధిలో స్థానం సంపాదించుకోవడం సాధ్యం కాదు. కాబట్టి భూమి మీద సజీవంగా ఉన్నప్పుడు భక్తిహీనతను విడిచిపెట్టాలి, 2 అపవిత్రతను విడిచిపెట్టాలి, అవిశ్వాసాన్ని విడిచిపెట్టాలి. ఇవి మనం విడిచిపెట్టినప్పుడు దేవుని సన్నిధిలో ఒక స్థానాన్ని సంపాదించుకునే అవకాశం ఉంటుంది. నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండే ఉద్దేశం కలిగి ఉన్నానంటే ఖచ్చితంగా నీకో స్థానం ఉంటుంది దేవుని సన్నిధిలో. కాబట్టి మనం ప్రార్థనకి వెళ్తుంటుంటాం, అవిశ్వాసం కలిగి ఉంటాం, ప్రార్థనకి వెళ్తుంటుంటాం, భక్తిహీనత కలిగి ఉంటాం, ప్రార్థనకి వెళ్తుంటుంటాం, అపవిత్రత కలిగి ఉంటాం.
కాబట్టి దీనివలన దేవుని సన్నిధిలో మనకు ఒక ఉన్నటువంటి స్థానం కోల్పోతాం. కాబట్టి మన యొక్క జీవితంలో దేవుని స్థానం ఇచ్చేటప్పుడు మనం ఏం చేయాల్సిన అవసరం అంటే, ఖచ్చితంగా నేను దేవుని సన్నిధిలో ఒక స్థానం, ఒక అవకాశం, ఆయన నా కోసం ఒక స్థలం సిద్ధం చేస్తున్నాడు. ప్రభు ఆ స్థలాన్ని నాకు ప్రత్యేకించి ఒక గదిని ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన ఉండే స్థలం అది. కాబట్టి అక్కడ నేను ఒక స్థానం సంపాదించుకోవాలి అని అంటే ఖచ్చితంగా మన హృదయాల్లో దేవునికి చోటు ఇవ్వాలి. దేవుడు మన హృదయాల్లో నివసించేటప్పుడు అపవిత్రతను విడిచిపెట్టాలి, అవిశ్వాసాన్ని విడిచిపెట్టాలి, మాట్లాడుతున్న ప్రత్యేకించి భక్తిహీనతను విడిచిపెట్టాలి. వీటిని విడిచిపెట్టుకోకుండా ప్రార్థన చేస్తుంటుంటాం, వీటిని విడిచిపెట్టుకోకుండా ఆరాధన చేస్తుంటుంటాం, వీటిని విడిచిపెట్టుకోకుండా భక్తి చేస్తున్నట్టు భక్తిని ప్రదర్శిస్తుంటాం. కానీ దేవుడు దాన్ని అంగీకరించడం. భూమి మీద అలాగా ఉండగలిగే పరిస్థితి ఉంటుంది, కానీ దేవుని సన్నిధిలో నీకు ఒక స్థానం దక్కదు. గ్రంథంలో ఇలాగంటున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 39వ వచనంలో ఈ మాట రాయబడింది. క్షమించండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 29వ వచనం. కలిగిన ప్రతిదా వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధిగా కలుగును, లేని వాని యొద్ద వానికి కలిగిందంతా తీసివేయబడును. మరియు పనికి మాలిన దాసుని వెలుపల చీకట్లోనికి తొలసివేడి, అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుటకి ఉండును. ఎక్కడ లేదు స్థానం ఈ మనిషికి? ఎక్కడ లేదు స్థానం? దేవుని దగ్గర స్థానం ఉందా? లేదు. ఎందుకనంట? దానికి ఇవ్వబడినటువంటి తలాంతుని జాగ్రత్తగా వాడలేదంట, వాడుకోకుండా గొంతు తీసి దాచిపెట్టాడంట. కాబట్టి ప్రత్యేకంగా అన్నాడు, దేవుని దగ్గర స్థానం లేదు, నేను తీసుకెళ్లి కాళ్ళు చేతులు కట్టి అగ్నిలో పడేయండి అన్నాడు. కాబట్టి భూమి మీద సజ్జంగా ఉన్నప్పుడే నీకు ఏదైతే తలాంతు అనుగ్రహించాడో ఆ తలాంతుని బహు జాగ్రత్తగా వాడుకోవాలి. అది దేవుని మహాకృప వలన తలాంతు నీకు ఇవ్వబడింది. ఆ తలాంతును వాడకపోతే నువ్వు దేవుని సన్నిధిలో స్థానం సంపాదించడం సాధ్యం కాదు. కింద ఇంకో మాట ఏమంటాడంటే 25వ అధ్యాయం 41వ వచనంలో, అప్పుడు ఆయన ఎడమవైపునున్న వారిని చూసి, శపించబడిన వాళ్ళారా, నన్ను విడిచి అపవాదికి వాని దోతలకు సిద్ధపరిచి నిత్యాగ్నులు పోడి. నేను ఆకలి కొంటిని, నాకు భోజనం పెట్టలేదు, దప్పి కొంటిని, మీరు దాహమేయలేదు, పరదేశమై ఉంటిని, మీరు నన్ను చేర్చుకోలేదు, దిగమన్న ఉంటిని, మీరు నాకు బట్టలేదు, రోగిని చెరసాల్లో ఉంటిని, మీరు నన్ను చూడ రాలేదని చెప్పి. అందుకు వారు, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలి కొనుటైనా, దప్పికొని ఉంటైనా, పరదేశమై ఉంటైనా, దిగమరువై ఉంటైనా, రోగివై ఉంటైనా, చెరసాల్లో ఉంటైనా చూచి నీకు ఉపచారం చేయకపోతేమని ఆయన అడిగి. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనా మీరు ఇలాగ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో. కాబట్టి ఎవరంతా ప్రత్యేకించి బిల్లికి బిచ్చం పెట్టలేదంట. సామెత, మనసు తెలుగు సామెత. ఏం సామెత? బిల్లికి బిచ్చం పెట్టాలంట. అది ఎట్టొచ్చిందో నాకు తెలియదు వాస్తవానికి. సామెత అది ఎంటుంటాం సమాజంలో. ఆకలిగా ఉంటే అన్నం పెట్టరంట, దప్పికొనుకుంటే దాహానికి ఇవ్వరంట, పరదేశిగా ఉండి చేర్చుకోరంట, వస్త్రహీనుడిగా ఉంటే వస్త్రం ఇయ్యరంట. ఈ లేదంట, కానీ వీళ్ళు మాత్రం భక్తి చేసినట్టే చేశారంట. ఒకనొక రోజున వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ పడేయండి, అపవాది దోతలకి ఏర్పరిచిన నిత్యాగ్నిలో పడండి అన్నాడు. అంటే ఎక్కడ లేదు స్థానము వీళ్ళకి? ఎక్కడ లేదు స్థానం? ఎక్కడ వీళ్ళకి ఎక్కడ లేదు స్థానం? దేవుని దగ్గర ఉందా స్థానం? లేదు. ఎక్కడుంది? అపవాది వాళ్ళని దోతలకి ఏర్పాటు చేయబడినటువంటి స్థానమే ఉంది. మనకి ఎక్కడుందంట అందుకే స్థానం? దేవుని యొద్ద ఉందా మనకి ప్రత్యేకంగా, లేకపోతే ఇంకెక్కడనుందా? చనిపోతే వెళ్తాం అక్కడికి? అనుమానం. నేనైతే వెళ్ళను మరి, ప్రత్యేకించి మీరు వెళ్తే వెళ్ళండి అమ్మా. వెళ్తామా దేవుని సన్నిధికి? గ్రంథం ఉందన్నమాట, అపవిత్రులుగా జీవితం గడిపితే పోయే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే దేవుని దగ్గర స్థానమే లేదు. రెండో సమాచారం అన్నమాట, అవిశ్వాసం ఉంటే వెళ్ళే పరిస్థితి లేదు.
యేసుప్రభు నీళ్ళ మీద నడుస్తూ వచ్చాడు. నీళ్ళ మీద నడిచి వస్తుంటే పేతురు చూశాడు. ప్రభువా నువ్వా? నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను రా అన్నాడు. నీళ్ళ మీద నడిచాలని వెళ్తా ఉండగానే యేసుప్రభు వైపు చూస్తే బాగుండేది. ఈ మనిషి పక్కన చూడటం మొదలుపెట్టాడు. మునిగి మునగటం అని. అప్పుడు అంటాడు అల్ప విశ్వాసి అంటాడు యేసుప్రభు అతను చూసి. విశ్వాసం ఉందా? విశ్వాసం లేదు. విశ్వాసం గల్లవాడు యేసుప్రభు వైపు చూస్తూ నడుస్తాడు. అన్నీ కావాలా? లోకం సగం దేవుడు సగం, లోకం సగం దేవుడు సగం కన్నా దేవుని దగ్గర స్థానం ఏడు ఉంటుంది. నువ్వు ఆహారం సంపాదించుకోలేవద్దని అంటలేదు, భూమి మీద బ్రతకొద్దని అంటలేదు, పిల్లలకు ఆశని సమకూర్చొద్దని అంటలేదు. దేవుడు ప్రత్యేకంగా అన్నాడు పిల్లలకు ఆశని సమకూర్చాలి, తల్లిదండ్రుల బాధ్యత అని. సంపాదన కష్టపడి సంపాదించుకోవద్దని అంటలేదు. కానీ ఏంటంటే లోకం వైపు చూడటం, లోక పద్ధతుల ప్రకారంగా జీవించటం. అలా జీవించేవాడు విశ్వాసం కలిగిన వాడు అవుతుంటాడా? కాబట్టి అవిశ్వాసం వలన దేవుని దగ్గర స్థానం సంపాదించుకోలేము, విశ్వాసం వలన దేవుని దగ్గర స్థానం సంపాదించుకోగలం. అపవిత్రత, చూపులో అపవిత్రత, నడకలో అపవిత్రత, విశ్వాసంలో అపవిత్రత, ప్రతి విధమైన నడవడిలో అపవిత్రత, పలుకులో అపవిత్రత. ఎన్ని ఈ విధంగా ఏంటి పరిస్థితి? నోరు వచ్చిందనుకో నోట్లోంచి మాట అపవిత్రమైన పలుకులు పలికితే పరిస్థితి ఏంటి? దేవుని రాజ్యంలో స్వతంత్రం చేసుకుంటాం, దేవుని దగ్గర స్థానం ఉంటుందా? కాబట్టి కనీసం మనిషి ఏమంటున్నాడంటే ఆహారం తింటేనే నేను అపవిత్రులు అవుతాను, నాకు ఆహారం అవసరం లేదు, రాజుగారు తినే ఆహారం. కాబట్టి అపవిత్రత కలిగిన వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం సాధ్యం కాదు, ఆయన సన్నిధిలో స్థానమే ఉండదు. కాబట్టి స్త్రీ కడగా ఉంటే అపవిత్రత అని ఎగ్గొడుతుంటారు ప్రార్థన. నా మాట మీకు అర్థమైందా? కడగా ఉండటం వలన దేవుని సన్నిధిలో అపవిత్రత కాదు, లోపల భక్తిహీనత ఉంటే అపవిత్రత, లోపల అవిశ్వాసం ఉంటే అపవిత్రత. అర్థమవుతుందమ్మా? దేహంలో 10 రోజులు స్నానం చేయకుండా నేరుగా దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధనలో పాలుపుచ్చుకున్నా కంపు కొడుతున్న నువ్వు పక్క పో అన్నట్టు దేవుడు. అలా అనుకుంటే లాజరుకి స్థానం ఉండదు దేవుని సన్నిధిలో. ఉంటుందా? ధనవంతుడికి స్థానం లేదు, లాజరుకి ఎక్కడుంది స్థానం? దేవుని దగ్గర స్థానం సంపాదించుకున్నాడు. ఎందుకంటే ఆయన భూమి మీద ఉన్నప్పుడు తన జీవితంలో దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని ఇచ్చాడు, అలాగే స్థానాన్ని ఇచ్చాడు. దేవునికి ఒక ప్రత్యేకమైన గది ఉంది ఆయన హృదయంలో. లాజరుకి దేహమా కంపు కొడుతుంది, కుక్కలు వచ్చి కురుపులు నాగుతున్నాయి, పరిస్థితి అది. కాబట్టి నీ దేహానికి పట్టినటువంటి మస్తు వలన దేవుని సన్నిధిలో ఎలాంటి ప్రాబ్లం ఉండదో. హృదయానికి పట్టినటువంటి మస్తు ఉంటే దేవునికి ప్రాబ్లం ఉంటుంది, దేవుని సన్నిధిలో స్థానం ఉండదు. అది అపవిత్రత, అవిశ్వాసం, భక్తిహీనత, ఇంకా అనేకమైనటువంటి పరిస్థితుల్లో నీ తలాంతు నువ్వు జాగ్రత్తగా వాడకపోతే, ఆహారం కలిగిన వాడు ఆకలి కలిగిన వాడికి ఆహారం పెట్టకపోతే, వస్త్రహీనుడిగా ఉంటే వస్త్రం ఇవ్వకపోతే ఏం జరుగుతుందో తెలుసా? దేవుని స్థానంలో సన్నిధిలో స్థానం ఉండదు. కానీ చచ్చిపోగానే ప్రభువునందు నిద్రించిని అని రాస్తాడు. ధన్యుడు ధన్యుడు. ప్రభువునందు నిద్రించిన బండ మీద రాసినంత మంది ప్రయోజనం ఉండదు. నిజంగా దేవుని సన్నిధిలో స్థానం సంపాదించుకున్నాడా భూమి మీద ఉన్నప్పుడు? లే. పిల్లి బిచ్చం పెట్టినోడు పరలోక రాజ్యం ఎట్టపోతాడు. సామెత, బయట సామెత, ఇది దేవుని గ్రంథ సామెతగా. కావున నేను ఆకలి కొని ఉంటే ఆహారం పెట్టలేదు, దప్పికొంటే దాహం ఇవ్వలేదు, పరదేశుకుంటే చూడలేదు, చేర్చుకోలేదు, అలాగే రోగినయండి చూడ రాలేదు. ఇలాగున్నవాడిని ఇటు కాళ్ళు చేతులు కట్టి వాడు పడేయండి రా, చీకట్లో పడేయండి, అపో దూతలకు ఏర్పడి నిత్యాగ్నిలో పోండి అన్నట్టు. కాబట్టి నిత్యాగ్నిలో పోయేవాడికి క్రీస్తునందు నిద్రించిన వాడు ధన్యుడు అని పేరు పెట్టడం అర్ధరహితం. కాబట్టి భూమి మీద మన హృదయాల్లో దేవునికి స్థానం ఇద్దాం, దేవుని దగ్గర ఒక స్థానాన్ని సంపాదించుకుందాం. అందుకు అపవిత్రతను వదిలిపెడతాం, భక్తిహీనతను విడిచిపెడతాం, అవిశ్వాసాన్ని విడిచిపెడతాం. అలా దేవుడిచ్చిన తలాంతుల్ని, దేవుడిచ్చినటువంటి భాగ్యాన్ని ప్రత్యేకించి సమాజంలో, ప్రత్యేకంగా
దేవుని స్వరూపంలో పుట్టిన మనుషుల కోసం ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. చీర మీద చీర, చీర మీద చీర, చీర మీద చీర పేర్చుద్ది. 7 సంవత్సరాలు పైన వచ్చి పడుతుంటాయి కానీ కిందది లాగదు. అక్కడ కలిగిన వాడికి తీసి ఇస్తుందా ఈ చీర? కిందది ఉపయోగపడుతుంది, అట్టకు ఉంచకూడదు. కావాలంటే బొంతను కుట్టించకూడదు కానీ పక్కాకి వేయదు. అర్థమవుతుందా? కింద చీరలు లాగి ఉపయోగం లేని బొంత కుట్టించుకుంటుంది. కానీ అక్కడ కలిగిన ఉంటుంది, ఆమెకి ఇదనమాట చీర. ఏం పరలోకాన్ని బొద్దంట. అర్థమవుతుందా? మనం ఆలోచన చేయాలి. తప్పల నిండా ఆహారం ఉంటుంది, అక్కడికి వెళ్ళిన పెట్టదు, కావాలంటే కుడితోట్లేస్తుంది. అర్థమవుతుందా పరిస్థితి? ఎంతోమంది ప్రార్థన పోతుంటుంటారు. ప్రార్థన పోయేటువంటి మనం పరిస్థితికి ఏం చేయాల్సిన అవసరం ఉంది? నేను మీకు ఒకసారి చెప్పేశాను. ప్రార్థన పోతుంది, వెనకేముంది? చేపట్టుకుని పోతుంది, ఒక ఆమె ఇట్లా మూసుకొని పోతుంది. ఏముందని చూస్తే ఏముంది దాంట్లో? ఏముంది గుర్తులేదా మీకు? ప్రార్థనకు వచ్చి తిరిగి వెళ్తుంది, వెళ్ళిన చేతులు ఇట్లా మడత పడుతుంది. దగ్గరికి వెళ్ళి చూసా, బండి మీద పోతా, చుట్ట పొగ కాడాడు పొగ కాడాడు కనపడదు. ఇప్పుడైతే ఏమి ప్రార్థన పోయి వస్తుంది, ఏమి చేతులకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడో తోపుకుంది, ఎవరికి తెలుసా? అంటే ఆమెకే తెలుసు. అదేంటంటే ఎలా పడుతుంది. పవిత్రత కలిగిందా? ఏమండి ఏమో పొగగా నా దేహాన్ని గురించేగా, నా దేహం పాడైనంత మాత్రాన. ఇప్పుడు అన్నావు కదా, మురికిగా ఉన్న దేవుని సన్నిధిలో ఇబ్బంది ఏమి లేదు కాబట్టి చుట్ట పొగాలు దాటం వల్ల నా దేహమేగా పాడేది, దేవుని నేను ఇబ్బంది పెట్టలేదు కానీ అనుకుంటుందేమో ఒకవేళ. కానీ గ్రంథం ఏముందో తెలుసా? నీ దేహం పరిశుద్ధాత్మక ఆలయము అంది. నీ దేహం పరిశుద్ధాత్మక ఆలయం అయిన తర్వాత నీ దేహాన్ని పాడు చేసే హక్కు నీకు లేదు. దేహాన్ని పాడు చేసే హక్కు నీకు లేదు. కాబట్టి అపవిత్రత అంటాడు దాన్ని. కాబట్టి అపవిత్రతను విడిచిపెట్టాలి, అవిశ్వాసాన్ని విడిచిపెట్టాలి. దేవుని కార్యాలు ఎన్నో జరుగుతున్నాయి మన కళ్ళ ఎదుట, అద్భుతమైన కార్యాలు. మన జీవితంలో, మన కుటుంబపరమైన జీవితంలో ఎన్నో మేలులు చేస్తున్నప్పుడు ఆ కార్యాలన్నీ చూసి మనం ఏం చేయాల్సిన అవసరం అంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచాం, అవిశ్వాసంతో బదులు ఏదో మాట వరుసకి విశ్వాసం. కానీ క్రీస్తునందు నిద్రించిన వాడు ధన్యుడు అంటాడు. దేవుని దగ్గర స్థానం ఉండదు. ప్రేమ దేవుని పిల్లల ఆలోచించేద్దాం. దేహంలో సజీవంగా ఉన్నాం మనం ఏం చేయాల్సిన అవసరం అంటే దేవునికి ఒక చోటు ఇద్దాం, అలాగే దేవుని దగ్గర ఒక స్థానాన్ని సంపాదించుకుందాం. అపవిత్రతను విడిచిపెడదాం, భక్తిహీనతను విడిచిపెడదాం, అలాగే అవిశ్వాసాన్ని విడిచిపెడదాం. అబద్ధమును అసహ్యమైంది అన్నాడు. దేవునికి అసహ్యమని ఎన్నో ఉన్నాయి మన జీవితాల్లో. ప్రకటన గ్రంథంలో ఆ మాట వాడాడు చూడండి, అసహ్యమైంది. 21వ అధ్యాయం 27వ వచనంలో, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథము వాయబడిన వారే దానిలో ప్రవేశించరు కానీ నిషిద్ధమైందనిను అసహ్యమైందనిను అబద్ధమైందని జరిగించవాడని దానిలో ప్రవేశింపడం. అక్కడ దేవుడు ఉన్నాడు అనమాట. దేవుడున్న దానికి ప్రవేశించడంట. మరి ప్రవేశించకపోతే దేవుని దగ్గర స్థానం లేకపోతే ఎక్కడ ఉండదంటావు? కాబట్టి అక్కడ మాట్లాడతాడు అనమాట ప్రత్యేకించి అసహ్యమైన దాన్ని. ఏంటంటే అసహ్యమైంది దేవుని దృష్టిలో అమ్మా, అసహ్యమైంది దేవుని దృష్టిలో అసహ్యమైంది ఏంటంటావు? ఒకసారి చూడండి, నేను ముగిస్తున్నాను. అసహ్యమైంది ఏంటో మాట్లాడుతుంటాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, కావున భూమి మీదనున్న మీ అవయములు అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహాలను, ధనాపేక్షను చంపివేయండి. వీటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చు. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటుంది. ఇప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహము, దుష్టత్వం, దూషణ, మీ నోట బూతులు అను వాటన్నిటిని విసర్జించుడి. ఈ సమాచారం అసహ్యమైన అన్నీ ఇవన్నమాట. వాటన్నిటిని ఏం చేయాల్సిన అవసరం ఉంది? విడిచిపెట్టాల్సిన అవసరం ప్రత్యేకించి మన మీద మనకి ఎంతైనా ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, అసహ్యమైన వాటిని జరిగించినప్పుడు మనము దేవుని యొక్క సన్నిధిలో స్థానాన్ని కోల్పోతాం. కావున ఆలోచన చేసి పవిత్రమైన జీవితాలు కలిగి ఉండాలని, అలాగే ఏదో ఒక రోజున ప్రభువారు వస్తారు,
వచ్చి ఆయన ఉండే స్థలంలో మనల్ని ఉండేలాగా తీసుకెళ్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో పాటు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మనం సంపాదించుకోవటానికి భూమి మీద సజీవంగా ఉన్నప్పుడే మనం సిద్ధం చేసుకోవాల్సిన వస్తుంది. అంటాడు ధనవంతుడు, అయ్యా నేను ఏదో ఇక్కడ బాధపడుతున్నాను, భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు, ఇక్కడ నుంచి అక్కడ పంపిస్తే వాళ్ళు ఏమైనా మారు మనసు పొందుతారేమని అన్నాడు. ఎక్కడోళ్ళు అక్కడ పంపిస్తే మారు మనసు పొందడం కాదు, నువ్వు ఇక్కడ నుంచి పంపిస్తే వాడు పారిపోతాడు కానీ మారు మనసు పొందడం అని చెప్పి మాట్లాడు. వినడు, నువ్వు చెప్పినా వినడు. కాబట్టి నువ్వు ఏం జరుగుతుందంటే అక్కడ మోషే ప్రవక్తలైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ యొక్క సందేశం ఉంది భూమి మీద. నీ సహోదరుల సందేశం వింటే ఈ వేదనకరమైన స్థలాన్ని రాకుండా నా యుద్ధకు వచ్చే అవకాశం ఉంది అంటాడు. కాబట్టి భూమి మీద సజీవంగా ఉన్నప్పుడే దేవుడు కృప నీకు అందుబాటులో ఉన్నప్పుడే నా జీవితాన్ని మార్చుకోకపోతే దేవుని దగ్గర ఎలాంటి స్థానం మనం సంపాదించుకోవడం సాధ్యం కాదు. ఆలోచన చేసి దేవుని కృపలో జీవించాలని ప్రభు పేట మీకు తెలియజేస్తూ ముగిస్తాను. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. నీతి స్వరూపుడుకు మా ప్రియ తండ్రి, పరిశుద్ధ దేవా మీకు స్తోత్రములు. మీరు మమ్మల్ని ప్రేమించి కనికరించి భూమి మీద బ్రతికిస్తున్నారు తండ్రి, స్తోత్రం. మా బ్రతుకు కాలంలో ఉచితంగా అనుగ్రహించే కాల సమయాన్ని బట్టి మీ స్తోత్రం. ఆయుష ఆరోగ్యాలు మీరు మాకు ప్రసాదిస్తూ బతికి సంబంధం ప్రతి దీవెని అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం. నాయన మా ప్రభుని యేసుక్రీస్తు వారిని బట్టి మీ స్తోత్రములు. ఆయన శిలువ మరణం సమాధి పునరుద్ధానాలను బట్టి మీ స్తోత్రం. సమాధి నుంచి మీరు ఆయన లేపి మీ కుడిపార్శ్వనికి హెచ్చించి ఆయన్ని ప్రభువుగా క్రీస్తుగా నియమించినందుకు స్తోత్రం. నాయన మా ప్రభుని యేసుక్రీస్తు వారికి ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసి దానికి ఎన్నడూ నాశనం కలగకుండా దాన్ని పొందిన వారికి అది దీవెనకరంగా ఏర్పాటు చేసి అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం. ప్రత్యేకమైన సమయంలో మా ప్రియ తండ్రి కూడి వచ్చినటువంటి స్త్రీ పురుషులు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన మా సోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరూ నాయన ఆత్మ సంబంధమైన సంగతులను ప్రత్యేకంగా విని అర్థం చేసుకొని వాటానుసారంగా జీవితాలు కలిగి ఉండేటట్లుగా కనికరించండి. ఆయన ఒక చెవుని విని ఒక చెవుని విడిచిపెట్టేవారు కాకుండా గ్రంథాల్లోనైనా బెరియా సంఘం వారు ఎలాగ పరిశీలన చేశారో అలాగే నాయన ప్రతి ఒక్కరూ మీ గ్రంథాన్ని పరిశీలన చేసి వాస్తవమైన రూపాన్ని నాయన అనుసరించగలిగినట్టు కృప చూపించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరి అవసరాలు మీ చిత్తానుసారం తీర్చి ఆరోగ్యం ఇచ్చి మీ రెక్కల చోటం కాపాడవలసింది మిమ్మల్ని వేడుకుంటున్నాం. అలాగనైనా ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు కనికరించండి. క్షేమాన్ని భద్రతను ప్రతి ఒక్కరికి ప్రసాదించండి. కాయ కష్టం చేసుకుంటున్నప్పుడు వారికి కావలసిన కాపుదలు దయచేసి నాయన రోగం రొప్పు లేకోకుండా మీ దయలో కనికరించి కృప చూపించండి. ఆరోగ్యం కలిగి ఉన్నప్పుడే ప్రతి విధమైనటువంటి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే నాయన సృష్టికర్త అయిన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోగలిగినట్లుగాను మీ నామం స్మరణ చేయగలిగినట్లుగాను మీ సంకల్పం తెలుసుకుని మీ పిల్లలుగా జీవించగలిగినట్లుగాను సహాయం అనుగ్రహించవలసిన వేడుకుంటున్నాం. మైక్ యంత్రం ద్వారా ఎందరైతే మీ వాక్యాన్ని వింటున్నారో మా ప్రియ తండ్రి ప్రతి ఒక్కరూ నాయన హృదయాల్లో మీ వాక్యం పనిచేయగలిగినట్లుగాను నాయన మీరంటే ఎవరో మీరు పంపిన యేసుక్రీస్తు వారంటే ఎవరో స్పష్టంగా ఎరిగి పరిశుద్ధాత్మ అనుగ్రహించేటువంటి ఆనందంతో జీవితాలు గడపగలిగినట్లు సహాయం దయచేయండి. పాతాళం తప్పించుకోవటానికి క్రీస్తు సంఘాన్ని మానవ జాతికి ఒకటే విధిగా ఏర్పాటు చేస్తున్నారు నాయన. సమాచారం ప్రత్యేకించి ప్రతి ఒక్కరు గుర్తెరిగి నాయన పాతాళం తప్పించుకునే దిశగా ఆలోచన చేయగలిగినట్లు తగిన జ్ఞానం ప్రసాదించవలసిన వేడుకుంటున్నాం. ఎవరు ఏ అక్కర కలిగి ఉన్నారో అవసరం కలిగి ఉన్నారో మాకు తెలియదు, కానీ అనంత జ్ఞానం కలిగిన మీకు సమస్తం అప్పగిస్తున్నాం. ప్రతి ఒక్కరు మీరు కాచి కాపాడి ఆయుష ఆరోగ్యాన్ని అనుగ్రహించి నాయన వారి యొక్క పనిపాటల్లో తోడుగా ఉండి నాయన నిరంతరం మీ కృపతో తోడుగా ఉంచవలసిన వేడుకుంటున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకుని వారిని ఆదరించి ధైర్యపరిచి ఆత్మ సంబంధమైన సంగతుల విషయం ఆసక్తి కలిగి క్రీస్తులో ముందు సాగునట్లుగా తగిన సహాయం వారికి ప్రసాదించవలసిందని వారి భౌతిక సంబంధమైన ఆరోగ్యపరమైన
మానసికమైనటువంటి ప్రతి పరిస్థితిని మీరు చక్కబెట్టి వారి పట్ల మీ దయ విస్తరమ చేయవలసిందని, ప్రత్యేకించి కుటుంబ వారు నాయన సువార్తను నాయన గ్రామానికి అందిస్తుండగా అనేకులు మీ సువార్తను విని అర్థం చేసుకునేటట్లుగాను వారు పడుతున్నటువంటి ప్రయాసను మీరు సఫలపరిచి మీరే మహిమ పొందవలసిన మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన. మీ యొక్క సువార్త హృదయాలు తాకగలుగునట్లుగా, మనుషులు నాయన హృదయపూర్వకంగా మిమ్మల్ని సేవించగలిగినట్లుగా తగిన సహాయం అనుగ్రహించి ఆస్వాదించవలసిందని, ప్రత్యేకించి రాత్రి వేళ నాయన ప్రతి ఒక్కరిని మీరు కాచి కాపాడవలసిందని నాయన. హాస్పిటల్లో రోగులను, అలాగే మా తండ్రి ఇళ్లల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అస్వస్థ బాధపడిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మంచి ఆరోగ్యం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి కుటుంబ పరిస్థితులు మీరు చక్కపెట్టి ఆర్థికంగా నాయన అలాగే మానసికంగా మీరు బలపరిచి ఆత్మీయంగా జీవితాలు గడపగలిగినట్లుగా మంచి నిర్ణయాలు తీసుకోవాలని ప్రోత్సహించవలసిందని, ఇప్పటి వరకు నాయన మమ్మల్ని మీరు ఆస్వాదించి మీ సందేశం మాకు హెచ్చరించినందుకు స్తోత్రాలు సమర్పిస్తాం. మా విధేయతల అపరాధాలు దయతో క్షమించవలసిందని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము. ఆ ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.